హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్స్ ను పెన్ డ్రైవ్ లోకి ఎలా కాపీ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా పెన్ డ్రైవ్ ను మీ ల్యాప్టాప్ యొక్క USB 3.0 పోర్ట్ కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు ల్యాప్టాప్ లో డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ PC ను ఓపెన్ చేయండి. ఇక్కడ USB డ్రైవ్ అని కనిపిస్తుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విండోను రైట్ సైడ్ లోకి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ దిస్ PC ఓపెన్ చేయండి. ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్స్ ను పెన్ డ్రైవ్ లోకి కాపీ చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు కాపీ చేయాలనుకున్న ఫైల్స్ ఏ డిస్క్ డ్రైవ్ లో ఉంటే ఆ డిస్క్ డ్రైవ్ ని ఓపెన్ చేయండి. నేను పెన్ డ్రైవ్ లోకి కాపీ చేయాలనుకున్న ఫైల్స్ D డ్రైవ్ లో ఉన్నాయి. సో D డ్రైవ్ ను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే D డ్రైవ్ లో ఉన్న డేటా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో మై ఫొటోస్ అనే ఫోల్డర్ ను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ మరియు కొన్ని ఫోల్డర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా పెన్ డ్రైవ్ లోకి కాపీ చేయాలనుకుంటున్నాను. సో ఎంప్టీ ప్లేస్ లో క్లిక్ చేసి కీబోర్డ్ లో Ctrl+A కీను ప్రెస్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఫైల్స్ అన్ని కూడా ఆల్ సెలెక్ట్ అవుతాయి. ఈ విధంగా ఫైల్స్ అన్ని ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైల్స్ అన్ని కూడా ఆల్ సెలెక్ట్ అయిన తర్వాత కీబోర్డ్ లో Ctrl+C కీను ప్రెస్ చేయండి. సెలెక్ట్ చేసిన ఫైల్స్ అన్ని కూడా కాపీ అవుతాయి. ఇప్పుడు రైట్ సైడ్ లో ఉన్న పెన్ డ్రైవ్ లోకి వచ్చేయండి. ల్యాప్టాప్ లో కాపీ చేసిన ఫొటోస్ అన్ని కూడా ఒక సెపరేట్ ఫోల్డర్ లోకి కాపీ చేయాలనుకుంటున్నాను. సో ఎంప్టీ ప్లేస్ లో క్లిక్ చేసి ల్యాప్టాప్ లో రైట్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా రైట్ క్లిక్ మెన్యూ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో న్యూ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఫోల్డర్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. న్యూ ఫోల్డర్ క్రియేట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ న్యూ ఫోల్డర్ కి ల్యాప్టాప్ డేటా అని ఒక న్యూ నేమ్ ఇస్తున్నాను. మీరైతే మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ న్యూ ఫోల్డర్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంప్టీ ప్లేస్ లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కీబోర్డ్ లో Ctrl+V కీను ప్రెస్ చేయండి. ల్యాప్టాప్ లో కాపీ చేసిన ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ పెన్ డ్రైవ్ లో పేస్ట్ అవుతాయి. ఈ కాపీయింగ్ టైం అనేది మనం కాపీ చేసిన ఫైల్స్ యొక్క సైజుని బట్టి ఉంటుంది. నేనైతే 2 GB ఫైల్స్ వరకు కాపీ చేశాను. సో 1 minute అలా టైం తీసుకుంటుంది కాపీయింగ్ కంప్లీట్ అవడానికి. 100% కాపీయింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఫైల్స్ అన్ని కనిపిస్తాయి. ఈ విధంగా ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్స్ ను పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకోవాలి. కాపీ చేయడం కంప్లీట్ అయిన తర్వాత పెన్ డ్రైవ్ ని సేఫ్ గా రిమూవ్ చేయాలి. అది ఎలా అనేది చూపిస్తాను. ల్యాప్టాప్ లో టాస్క్ బార్ లో అప్ యారో ఐకాన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో పెన్ డ్రైవ్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. నేను శాండిస్క్ యొక్క పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాను కాబట్టి శాండిస్క్ పెన్ డ్రైవ్ చూపిస్తుంది. మీరు ఏ కంపెనీ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తే ఆ కంపెనీ నేమ్ అక్కడ చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేయగానే పెన్ డ్రైవ్ సేఫ్లీ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ ను రిమూవ్ చేయండి. ఈ విధంగా ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్స్ ను పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకుని పెన్ డ్రైవ్ ను సేఫ్ గా రిమూవ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.